వాస్తవంగా కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాది అరిషడ్వర్గాలని ఎదిరించి, అవమానించినా కోపగించుకోకూడదు. అలాగే ఆహారం లేకపోయినా ద్వేషించకూడదు. కోరికలు ఉండకూడదు. మదమెక్కి ప్రవర్తించకూడదు. ఇలా కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాది అరిషడ్వర్గాల్ని జయించిన వాళ్ళే సన్యాసులు. ఈ ప్రధాన ఆశ్రమాలు ఏవైతే శంకరాచార్య ఆశ్రమాలు ఉన్నాయో, ఆ ఆశ్రమాలకి నాయకత్వం వహించేటటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు ఆ లక్షణాలతో ఉంటారు. చిన్నప్పటి నుంచినే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులై ఏదైతే యజ్ఞయాగాదు నిర్వహణలో పార్టిసిపేట్ చేయడంతో పాటుగా వేదాంగాలు చదువుతారు, అభ్యసిస్తారు, అధ్యయనం చేస్తారు. వాళ్ళు తర్కం చేస్తారు, లోకజ్ఞానం పెంచుకుంటారు, ప్రపంచ రీతులు గుర్తిస్తారు. అలాగే తర్కశాస్త్రం దగ్గర నుండి గతంలో ఉన్నటువంటి వైద్య శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం అన్నిటినీ కూడా అవపోసన పడతారు. అలాంటి వాళ్ళు ఆ విధంగానే ప్రవర్తిస్తుంటారు, హుందాగానే ప్రవర్తిస్తారు. అందుకే వాళ్ళని దైవాన్ని సంబూతులుగా సమాజం కొలుస్తూ ఉంటుంది. అయితే ఒక్కోసారి జరిగే పొరపాటుకి సజీవమైనటువంటి సాక్ష్యం రాజకీయ ప్రేరేపితమైనటువంటి స్వామీజీగా వ్యవహరిస్తున్నటువంటి అవిముక్తేశ్వరానంద. ఆయన్ని అప్పట్లో ఎంపిక చేశారు. ఆ తర్వాత ఆయన ప్రవర్తనలో అంటే పెరిగిన తర్వాత ఆయనలో ఆ లక్షణాలు రాలేదని ఆయన తొలగించడం కూడా జరిగింది శంకరాచార్య మఠాలు. అయితే ఆయన నేనే శంకరాచార్య ఒకసారి పెట్టిన తర్వాత తీసేసే అధికారం మీకు లేదంటూ చెప్తూ గతంలోనే కోర్టులకు వెళ్ళడం, కోర్టులు కూడా ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగారు, ఏంటి మీరు ఆ శంకరాచార్యని ఓకేనా కాదని. ఎందుకంటే ప్రభుత్వాలు గుర్తించాలి ఆ విధమైనటువంటి గౌరవాలు రావడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రహ్మంగారి మఠం ఉంది, వాళ్ళు ఎన్ని అనుకున్నా, ఆ పేరు ఈ పేర్లు అనుకున్నా, ఫైనల్గా ప్రభుత్వం గుర్తించినటువంటి ఆయనే ఇప్పుడు బ్రహ్మంగారి మఠానికి స్వామీజీ అయ్యారు కదా. అట్లాగే అవిముక్తేశ్వరానంద గారికి ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. మాఘ మేళా ప్రశాసన్, మీరు శంకరాచార్య అనడానికి ప్రమాణం ఏంటో చూపండి అంటూ మాఘమేళ సిఇఓ అవిముక్తేశ్వరానంద గారికి నోటీస్ జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులు గతంలోనే అవిముక్తేశ్వరానంద శంకరాచార్య పదవి మీద స్టే విధించినాయి. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ని అడిగినటువంటి వేళ దానికి ఏంటి మీరు ఫైనల్ చేసి చెప్పమని కోర్టు అడిగినటువంటి వేళ ప్రభుత్వం తరఫున అధికారికంగా ఆ జిల్లా కలెక్టర్ ఈ నోటీస్ ఇచ్చారు. 24 గంటలలోపు ఆయనే శంకరాచార్య అన్నటువంటిది రుజువు చేసుకోవాలి. లేదు అంటే కనుక ఆ పదవికి అనర్హులు అన్నటువంటి విషయాన్ని కోర్టుకి చెప్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.